మనం ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం. ఈవెన్ సినిమాల్లో కూడా ఈ డైలాగులు విన్నాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం బాలేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం బాలేదు. మరి దీన్ని ఎలా రైట్ చేయాలి? మరి పూర్తిగా మార్చగలమా అంటే డెఫినెట్‌గా. పూర్తిగా అయితే ఒకేసారి దేన్ని మార్చలేం. ఏదైనా గానీ చిన్నగా దాంట్లో విధానాలు మార్చుకుంటూ రావాలి. ఇప్పుడున్న ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ప్రతి పేరెంట్ గూడా వాళ్ళ పిల్లలు మంచి స్కూల్‌కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకెంత సాలరీ అయినా రానివ్వండి. వాళ్ళు అంతకన్నా వాళ్ళ తాహత్తుకు మించిన స్కూళ్ళల్లో జాయిన్ చేసి మరి వాళ్ళ పిల్లలు విన్నర్స్ అవ్వాలి అన్న కాన్సెప్ట్‌లో ముందుకెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు విన్నర్స్ అవుతారా అంటే గ్యారంటీ లేదు. అంటే రీసెంట్‌గానే మనకు ఇన్సిడెంట్ కూడా చూసాం. ఒకతను సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు ప్రెజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో బాగా చదవలేకపోతారేమో అన్న భయంతో ఆయన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అయినప్పటికీ కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి సూసైడ్ చేసుకున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి? లూజర్స్, విన్నర్స్ యాటిట్యూడ్ ఎలా మనం చేంజ్ చేయాలి? అసలు ఆ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది? అసలు ఇప్పుడు ఇవాళ ఈ విషయం మీదే మనం డిస్కస్ చేద్దాం. మీరు డెఫినెట్‌గా కూడా ప్రతి పేరెంట్ ఈ వీడియో చూడాల్సిందే. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకోవాల్సిందే. సో, ఇవాళ మనతో పాటు ఉన్నారు ఈ అభ్యాస్ అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ భువనగిరి ఫణిపవన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం ఫణిపవన్ గారు. నమస్తే అమ్మా. మీరు నా ఇంట్రో చూసిన తర్వాత అర్థమై ఉంటుంది. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నేనైతే నిజంగా చాలా పర్టిక్యులర్‌గా ఉన్నాను. చాలా ఇన్సిడెంట్స్ అండి మేము న్యూస్‌లో చూస్తూ ఉంటాము. పేరెంట్స్ ఒక భయంలో బతికేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది? వీళ్ళు విన్నర్స్‌గా మిగలగలరా? సరే, నా జీతం ఎంతైనా గానీ, నా పక్కింటి అబ్బాయి ఇంత పెద్ద స్కూల్‌లో చదువుతున్నాడు. వాడికి మంచి మార్క్స్ వస్తున్నాయి. నా కొడుకు కూడా అలానే రావాలి అని చెప్పి ఆ అబ్బాయి ఇంట్రెస్ట్‌లు ఏమీ నాకు అవసరం లేదు. వెళ్ళి అక్కడ జాయిన్ చేసేస్తారు. తర్వాత తనకి మార్క్స్ రావట్లేదే అని ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద చూపిస్తారు. లాట్ ఆఫ్ గోయింగ్ ఆన్. నాకన్నా మీరెక్కువ చూసుంటారు. అవునమ్మా. యాక్చువల్‌గా మనకి ఎప్పుడు కూడా విద్యకి ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది మన సమాజంలో ఉంది. ఆ క్రమంలో వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ మంచి పాఠశాలలో చేర్పించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో తల్లిదండ్రులు ఉంటున్నారు. చాలా బాగుంది. ఆ క్లాస్ రూమ్లోకి వెళ్తూ ఉన్నారు. ఆ తరగతులు చూజ్ చేసుకుంటున్నారు, పాఠశాలలు చూజ్ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. ఇక్కడ చిన్న విషయం ఏమి మనం మిస్ అవుతున్నాము అని అంటే, పేరెంట్ ఏమి మిస్ అవుతున్నాడు అని అంటే, ఆ యొక్క పాఠశాలల్లోకి చేర్పించడంగానే నా పని అయిపోయింది అని అనుకుంటున్నారు. అంటే నేను స్కూల్లో చేర్పించాను, నా పని అయిపోయింది, ఇంకా వీడు విజేతగా మారిపోతాడు. లేకపోతే నేను ఇంత ట్యూషన్లోకి పంపించాను, లేదా నేను ఇన్ని లక్షల ఫీజు ఉన్నటువంటి పంపించాను, నా పని అయిపోతుంది అని అనుకున్నారు. సో స్కూల్లో పంపించడం ద్వారా విద్యార్థి విజేతగా మారడు. సో స్కూల్ అనేటువంటిది 1% మాత్రమే పనిచేస్తుంది. దానికంటే ఎక్కువ ప్రభావితం చేసేటువంటి అనేక అంశాలు ఉండటం జరిగింది. సో వాటిని బేరీజు వేసుకున్నప్పుడు మాత్రమే వీళ్ళు విజేతలుగా మారటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో సరే ఒకే స్కూల్కి వెళ్తున్నారండి ఇద్దరు పిల్లలు. అయినా కానీ కొంతమంది విన్నర్స్గా ఉంటున్నారు, కొంతమంది లూజర్స్గా మారుతున్నారు. తేడా ఎక్కడ ఉంది? ఎడ్యుకేషన్ సిస్టంలో ఉందా, ఈ పిల్లల్లో ఉందా? ఒక మనం XYZ స్కూల్ తీసుకుందాం. ఉన్న 40 మందికి ఒకటే మ్యాథ్స్ టీచరు, ఒకటే ఫిజిక్స్ టీచరు, ఒకటే. వాళ్ళకి జరిగేటువంటి అన్నీ కూడా సమానం. కానీ కొంతమంది విన్నర్గా అవుతున్నారు, కొంతమంది లూజర్గా అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? ఇక్కడ స్కూల్ అనేటువంటిది అందరికీ ఒకే రకమైనటువంటి ఫీడింగ్ ఇస్తుంది. కానీ మేజర్ రోల్ ఏంటి అని అంటే 2 అంశాలు వీటి మీద మేజర్ ప్రభావితం చూపిస్తాయి. ఒకటి స్టూడెంట్ యొక్క మైండ్ సెట్, విన్నర్ మైండ్ సెట్, లూజర్ మైండ్ సెట్. రెండవది పేరెంట్ యొక్క పేరెంటింగ్. విన్నర్ మైండ్ సెట్, లూజర్ మైండ్ సెట్ అనేటువంటి 2 మైండ్ సెట్లతో ఉన్నటువంటి పిల్లలు క్లాస్ రూమ్లో ఉంటారు. ఈ విన్నర్ మైండ్ సెట్ అనేటువంటి వాడు పాఠాన్ని, అంటే వాడికి జరిగే క్లాస్ని చూసే పద్ధతి వేరు, వినే పద్ధతి వేరు, దాని తర్వాత దాన్ని రీప్రొడ్యూస్ చేసి రాసే పద్ధతి వేరు. ఈ 3 పారామీటర్స్ విన్నరు, లూజర్గా మారుస్తూ ఉన్నాయి. సో వాటి గురించి ఇంకొక మాట చెప్పాలి అని అంటే, ఒక రెగ్యులర్ స్టూడెంట్ మరియు ఒక విన్నరు జరుగుతున్నటువంటి లెసన్ని విజువలైజ్ చేయగలుగుతాడు. విన్నర్ ఏం జరుగుతుంది, ఒక సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది, లేదా ఒక న్యూటన్ లాస్ జరుగుతున్నాయి. న్యూటన్ లాస్ని క్వశ్చన్ లాగా చదివేవాడు ఎప్పుడు ఒక మామూలు ఆర్డినరీ విద్యార్థిగా ఉంటాడు. కానీ న్యూటన్ లాస్ని తన యొక్క జీవితానికి అనుసంధానం చేసుకొని వాటిని లింకప్ చేసుకొని ఎప్పుడైతే ఆ యొక్క లెసన్ని తాను విజువలైజ్ చేస్తాడో దెన్ హీ విల్ ఎమర్జ్ యాజ్ ఏ విన్నర్. సో అంటే తాను చూసే పద్ధతి వేరు. అంటే సింగిల్ మాటలో నేను చెప్పాలంటే, ఎప్పుడైనా నేను స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలతో అంటూ ఉంటా, అరే నీకు
నీ బ్లాక్ బోర్డ్ అనేటువంటిది నీకు 70 mm స్క్రీన్ లా కనపడాలి, అక్కడ నీకు పిక్చర్ కనపడాలి. అంటే నీ సార్ ఏదైతే నీ టీచర్ ఏదైతే చెప్తున్నారో అది నీకు ఎలా కనపడాలి, 70 mm స్క్రీన్ మీద ఒక పిక్చర్ లాగా నువ్వు విజువలైజ్ చేయగలిగితే యూ విల్ బికమ్ విన్నర్. సో ఆ లెసన్ జరుగుతున్నప్పుడు వీడు చూసే పద్ధతి ఎలా ఉంది, విన్నర్స్ యాటిట్యూడ్, దాన్ని విజువలైజ్ చేస్తాడు, నిత్య జీవితానికి లింకప్ చేస్తాడు. నెక్స్ట్ రెండోది వినేది ఎలా ఉండాలి అని అంటే, ఇది నాకే చెప్తున్నారు, నా కోసమే చెప్తున్నారు అంటే ఇది ఇంకా పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా మర్చిపోతాడు. మర్చిపోయి 1 to 1 అనమాట. అంటే 40 మందికి కాదు టీచ్ చేస్తోంది, నాకు మాత్రమే టీచర్ టీచ్ చేస్తున్నాడు అనేటువంటి ఒక విన్నర్ యాటిట్యూడ్లో ఉంటాడు. సో చూసేది వేరు, వినేది వేరు. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఈరోజు 100లో 10 మంది పిల్లలు మాత్రమే చేస్తున్న పని, మిగతా 90% చేయని పని ఏందనంటే రైటింగ్. సో నువ్వు చూసినటువంటి లెసన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టీస్ చేయరా అని చెప్పనంటే, ఈవెన్ ఈరోజు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మ్యాథ్స్ కూడా చదువుతున్నారు పిల్లలు, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఆ నోట్స్ ఏదైతే నోట్స్ తయారు చేసుకుంటారో ఆ సెల్ఫ్ నోట్స్ తయారు చేసేటువంటి లక్షణం అనేటువంటిది ఈ యొక్క పిల్లలకి తగ్గుతుంది. ఆ తగ్గినటువంటి పిల్లలకి ఏమవుతుంది, అవి నెమోనిక్స్గా గుర్తులు ఉండవు, రీప్రొడ్యూస్ చేయలేరు. సో విన్నర్ ఏం చేస్తాడు, దాన్ని రాసుకుంటాడు, పాయింట్ వైజ్గా రాసుకుంటాడు, ఒక బుల్లెట్ పాయింట్స్గా రాసుకుంటాడు. సో ఇది విద్యార్థుల్లో ఉండాల్సినటువంటి మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే విన్నర్లుగా అవుతారు. అదే టీచర్ చెప్పని, నువ్వు 5 లక్షల ఫీజు కట్టని, 10 లక్షల ఫీజు కట్టని, ఏసీ రూమ్లో కూర్చోబెట్టు, లేదా గవర్నమెంట్ స్కూల్లో కూర్చో, చెట్టు కింద కూర్చొని పాఠం చెప్పినా కూడా విన్నర్గానే ఎదుగుతాడు, లూజర్గానే ఉంటాడు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఫనీ గారు, విజువలైజ్ చేయలేకపోవటం ఈ విద్యార్థి తప్పు కాదు కదా, అది టీచర్ చెప్పాలి. టీచర్ విజువలైజ్ చేసే విధంగా తనని, టీచర్ అంటే ఇక్కడ అదేనండి, ఇక్కడ టీచింగ్ అనేటువంటిది ఇట్స్ అన్ ఆర్ట్. ఇంకా చెప్పాలంటే ఇట్స్ అన్ ఎమోషన్. ఎమోషన్ని నువ్వు క్రియేట్ చేయగలగాలి. ఒక సైంటిస్ట్ గురించి అంటే నేను బిఎడ్ కాలేజ్ లెక్చరర్గా ఉన్నప్పుడు ఒక 2 బ్యాచ్ల్లో టీచర్లను నేను తయారు చేశాను. ఎడ్యుకేషన్ సైకాలజీ, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ టీచ్ చేసేటప్పుడు మాకు విలువలు ఉంటాయి. అంటే విద్యార్థిలో ఈ విలువని ఆపాదించాలి, విద్యార్థిలో ఈ విలువను అంటే సౌందర్యాత్మక విలువ, అంటే ఎంత బాగా చెప్పారు ఈ కవి, అబ్బా భర్తృహరి సుభాషితం ఎంత బాగా చెప్పారు. అలాగే ఎంపతి అంటే మేడం క్యూరీ గారు మన కోసం రేడియో ధార్మికత గురించి ప్రయోగాలు చేస్తూ ఆమె చనిపోయారు. సో ఆ మేడం క్యూరీ యొక్క ఔన్నత్యాన్ని వీళ్ళకి ఇంజెక్ట్ చేయగలగాలి. అలాగే మనకి సివి రామన్ గారు మనకి ఇది చేశారు, మనకు అలాగే ఇలా ఎవరైతే గురించి చెప్తూ ఉన్నావో ఆ సైంటిస్ట్ గురించి, ఆ పాఠం గురించి, లేదా ఆ యొక్క ఒక భర్తృహరి సుభాషితం అయినా కానీ ఏదైనా తీసుకోండి, ఏదో సైన్స్ అనే కాదు, దానిలో ఆ యొక్క బ్యూటీని పిల్లలకి కనెక్ట్ చేయాలి. అది టీచింగ్ అంటే. అది ఎప్పుడు జరుగుతుంది, టీచర్ ప్యాషనేట్గా ఉన్నప్పుడు జరుగుతుంది. అదే మీరు ఏ టెక్నాలజీతో అక్కడ ఉన్నటువంటి డిజిటల్ టీచర్ ఏదో చెప్తూ ఉన్నారనుకోండి, ఈ విలువల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది జరగదు. అక్కడ ఏదైతే రికార్డ్ అయిందో అది మాత్రమే ప్లే చేస్తారు, కానీ దాన్ని నిత్య జీవితంలోనికి తీసుకొని వచ్చి మేడం క్యూరీ గారు ఆమె చేస్తూ మొత్తం చివరికి ఆవిడే ఒక రేడియో ధార్మిక పదార్థంగా అయ్యి చివరికి షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, ఎంత మన కోసం సాక్రిఫైస్ చేశారు అన్నప్పుడు ఆ స్టూడెంట్కి ఆ సైంటిస్ట్ మీద ఒక ఆర్ద్రత పెరుగుతుందా, పెరగదా? సో అలాంటి విలువలు అనేటువంటివి మనం పిల్లల్లో చేస్తే వాళ్ళు చదవటం వైపు మౌల్డ్ అవుతారు. అండ్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఒలింపియాడ్ కరిక్యులం ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇలాంటి విలువలను పెంపొందించే విధంగానే ఎడ్యుకేషన్ అనేది ఉంటుందా? అసలు ఆ కరిక్యులంలో ఏం ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది పిల్లల కోసం? మ్యామ్, ఈ అభ్యాస్ అకాడమీ అనేటువంటిది నాన్ కార్పొరేట్ స్కూల్స్కి ఆబ్జెక్టివ్ కరికులం ప్రొవైడర్గా ఉంటుంది. ఆబ్జెక్టివ్ కరికులం ప్రొవైడర్ అని అంటే మనకి ఇక్కడ స్టేట్ బోర్డ్ కానీ సిబిఎస్ఈలో కానీ లెసన్స్ ఉంటాయి, ఇక్కడ డిస్క్రిప్టివ్ మేనర్లో ఉంటాయి. అంటే స్టూడెంట్కి 4 రకాలైనటువంటి స్కిల్స్ రావాలి: నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అంటే ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం కావాలి, దాని తర్వాత అండర్స్టాండింగ్ కావాలి, ఆ విషయం గురించినటువంటి అవగాహన కావాలి, దానిని తన యొక్క అప్లికేషన్ చేయాలి, అంటే దాన్ని తీసుకెళ్ళి వేరే దాంట్లో అప్లై చేయాలి, అండ్ ఫార్ములాలో చొప్పించి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఈ 3 స్కిల్స్ కొన్ని లాంగ్వేజెస్కి వాటికి ఉంటాయి. అప్లికేషన్ స్కిల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి సైన్స్లో ఎక్కువ ఉంటాయి. ఈ అభ్యాస్ అకాడమీ ఈ చివరి 2 స్కిల్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంది. దీనిలో మాకు ఈ యొక్క విలువల్ని తీసుకురావటం అనేది స్కోప్ తక్కువ. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది కమర్షియల్ ఇదనమాట. అంటే పిల్లల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసే పద్ధతి.
బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ కరికులంలో మేము ఎవ్రీ అకాడమిక్ ఇయర్ మేము ఇచ్చినటువంటి మా ఒలింపియాడ్ పేర్లన్నీ రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవ్, రామన్ సైన్స్ మహోత్సవ్, కల్పనా చావ్లా క్రియేటివ్ మైండ్స్, సో ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ టెస్ట్. సో ఈ పేర్లన్నీ చూస్తేనే మీకు అర్థం ముందలే అవుతుంది మనం ఏ సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవబోతున్న వాళ్ళు ఏంటి దేని గురించి చెప్పబోతుంది అన్నట్లు మనకు అర్థమైపోతుంది ఆ టైటిల్. సో వాళ్ళ యొక్క ఆ సైంటిస్ట్ యొక్క వారి యొక్క ఔన్నత్యం తెలుసుకోవాలి పిల్లలు, వారు ఏమి కంట్రిబ్యూషన్ అనేది ఈ సమాజానికి ఇచ్చారు. జేసీ బోస్ మెడికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, కలాం సైంటిఫిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏం చెప్తోంది అని అంటే వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్. సో ఆ యొక్క అంటే వాళ్ళకి ఇది రావాలనే ఉద్దేశంతోనే చేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం అండి. ఏదో పిచ్చి పిచ్చి పేర్లు అనేటువంటివి కాకుండా వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. అండ్ మోస్ట్లీ కూడా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే దానికి ఏంటంటే ఒకవేళ 10th క్లాస్ అనుకోండి, 10th క్లాస్లో ఉండే సిలబస్ 6th క్లాస్లోనే మొదలు పెట్టేస్తారు. లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు 10thలోనే మొదలు పెట్టేసి చదివేస్తారు. అసలు దానికోసమే చిన్నప్పటి నుంచే ఒక 6th క్లాస్ నుంచి దానికి సంబంధించిన కోర్స్ ఉన్న దాంట్లోనే జాయిన్ చేసి ఈ కొన్ని మంత్స్ ఏవో ఎగ్జామ్స్ కోసం చెప్పి ఆ ఎగ్జామ్ కోసమే ఈ చిన్న బ్రెయిన్లో అప్పటికి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. పర్సనల్గా కూడా నేను మా అసోసియేట్ స్కూల్స్ అన్నిటికీ దీని మీద ఒక వీడియో చేసేసి ఇంతకుముందు కూడా పంపించున్నాను. సరే దాన్ని పక్కకు పెడితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి మీరు టచ్ చేసింది ఏంటి అని అంటే చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటి, ఫౌండేషన్ ప్రోగ్రామ్ అంటే 6th వాడికి 10th చెప్పటం, ఇంటర్మీడియట్ చెప్పటం ఇదే ఫౌండేషనా, లేకపోతే అలా ప్రిపేర్ చేయటమే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయటమా? స్ట్రిక్ట్లీ నో. ఒక కమర్షియల్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ప్రొవైడర్గా నేను చెప్తున్నాను 6th వాళ్ళకి 7th వాళ్ళకి 8th, లేకపోతే ఇంటర్మీడియట్ని డంప్ చేసి చెప్పడము ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫౌండేషన్ ప్రోగ్రామ్, నాట్ ఎట్ ఆల్ ఏ ఒలింపియాడ్ కరికులం, అండ్ విచ్ EABHYAS ఈజ్ నాట్ డూయింగ్ సిన్స్ 2011. దిస్ ఈజ్ ద 13th అకాడమిక్ ఇయర్, వీఆర్ నాట్ డూయింగ్ దాట్. మరి ఏంటండి అసలు రియల్ ఫౌండేషన్ అంటే ఏంటి? ఇందాక నేను మెన్షన్ చేశాను, స్టూడెంట్కి రెగ్యులర్ కరికులం బుక్లో, రెగ్యులర్ టెక్స్ట్ బుక్లో నాలెడ్జ్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. కానీ కాంపిటేటివ్ వాళ్ళలో ఏం అడుగుతున్నాడు, ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. కాంపిటేటివ్ వాళ్ళలో మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జాము ఉండదు, సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఎగ్జాము రాయాలి అని అంటే స్టూడెంట్కి ఏంటి, అన్ని నాలెడ్జ్లు అంటే అన్ని స్కిల్స్ యొక్క సమాహారం విత్ ఇన్ ద 1 minute ఆఫ్ టైంలో హీ హ్యాస్ టు answer that question and he or she has to identify the right answer and bubble చేయాలి. మరి ఈ స్కిల్స్ ఎప్పుడు వస్తాయి? త్రూ కాన్స్టెంట్ ప్రాక్టీస్ ద్వారా వస్తాయి. మనకి రెగ్యులర్ కరికులంలో, రెగ్యులర్ టెక్స్ట్ బుక్లో ఓన్లీ 1 or 2 ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి. n నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళ యొక్క ప్రిపరేషన్ టైం అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పట్టేటువంటి ఎగ్జామ్ సెంటర్లో ప్రిపరేషన్ టైం అనేది తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైనా ఒక కామన్ స్టూడెంట్ బయటకి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మాట్లాడే ఫస్ట్ మాట ఏంది అని అంటే టైం సరిపోలేదు. కానీ ఒక విన్నర్కి ఆ టైం సరిపోతుందా? సరిపోతుంది. అంటే 3 hours అతను JEE మెయిన్స్ పేపర్ రాయగలుగుతున్నాడు, లేదా MCET పేపర్ రాయగలుగుతున్నాడు. ఇతను రాయదు, నాకు టైం సరిపోలేదు, నేను అన్నీ కూడా ఊరికే బబ్లింగ్ చేసి వచ్చాను అన్నాడు. దట్స్ ఇట్. ఈ టైం ఎందుకు సరిపోదు? విగరస్ ప్రిపరేషన్ అనేది చేయలేదు. సో ఇందనేమో ఫౌండేషన్ ప్రోగ్రామ్ మనం చేయాల్సింది ఏంది అని అంటే స్టూడెంట్కి ప్రిపేర్ చేయాలి. అంతేగాని వాళ్ళకి తెలియనటువంటి సిలబస్ని అంటే వాళ్ళకి ఆ ప్రాక్టీస్ చేయడానికి పాసిబిలిటీ లేనటువంటి ఓన్లీ ఫార్ములాలోనే చొప్పించి చెప్పేటువంటి సిలబస్ని ఫౌండేషన్ ప్రోగ్రామ్ కింద ఇవ్వకూడదు. అది EABHYAS అకాడమీ చేయట్లేదు. అయితే ఇంకొకటి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఇంటర్ తర్వాత సపోజ్ ఒక డాక్టర్ ఎంట్రీ కోసం రాసే ఎగ్జామ్ అనుకుందాము. అలాంటి ఎగ్జామ్స్ కోసం చిన్నప్పటి నుంచి ఒక 6th క్లాస్ నుంచే వాళ్ళకి దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ట్రైన్ చేస్తూ ఉంటారు, ఈ సిలబస్ని ఫాలో అవుతూ కూడా. అలాంటప్పుడు వాళ్ళకి ఆ తర్వాత ఒకవేళ కనుక ఆ సీట్ కొట్టలేకపోతే ఆ డాక్టర్ సీట్, వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండట్లేదు కెరియర్లో. ఇలాంటిది ఒక ఘటన ఏం జరిగిందంటే నార్త్ స్టేట్లో ఒక అతను కూడా స్కూల్ హెడ్ మాస్టరు వాళ్ళ అమ్మాయిని మాక్ టెస్ట్ ఇలానే డాక్టర్ ఎంట్రీ కోసం ఎగ్జామ్కి ముందర మాక్ టెస్ట్ నిర్వహించారు. దాంట్లో ఆ అమ్మాయికి ప్రాపర్గా మార్క్స్ రాలేదు, కొంచెం తక్కువ వచ్చాయి. అందుకు అతను ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్లుగా కొడితే చివరికి ఆ అమ్మాయికి తలకి తగిలి చనిపోవటం జరిగింది. అదేనండి అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒకవేళ ఎగ్జామ్లో క్వాలిఫై కాకపోతే నెక్స్ట్ ఆ అమ్మాయికి కెరియర్ ఉండదని వాళ్ళ డాడీకి తెలుసు. అందుకని చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. గతంలో మన దగ్గర జరిగిన ఒక వీడియోలోనూ చెప్పున్నాను. ఇప్పుడు చాలా 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 ఇంపార్టెంట్ అయిన పాయింట్, మామూలుగా మనకి సైకాలజీలో ఫస్ట్ మాట డెల్ఫీ దేవాలయం మీద నో థైసెల్ఫ్ అని చెప్పి ఉంటుంది, గ్రీక్లో ఉంటుంది. మాకు సైకాలజీలో ఫస్ట్ మాట నిన్ను గురించి నువ్వు తెలుసుకో
అంటే గ్రీక్ డెల్ఫీ దేవాలయం మీద ఉన్న ఇది. ముందు నో థై సెల్ఫ్, నిన్ను గురించి నువ్వు తెలుసుకో, మీ పిల్లోడి గురించి నువ్వు తెలుసుకో, నీకు నిజంగా అంత క్యాలిబర్ ఉందా లేదా, కోర్ కాంపిటెన్సీ ఉందా లేదా, ఆ యొక్క సబ్జెక్ట్ మీద ఇష్టం ఉందా లేదా, ఆ సబ్జెక్ట్ మీద ఆ రంగం మీద నువ్వు అంత డెడికేటెడ్గా ఈ పిల్లవాడు ఇప్పుడు మెడిసిన్ అనేది తీసుకున్నావు అనుకోండి, అది ఒక 10 ఏళ్ల యజ్ఞం. సో ఈ 10 ఏళ్ల పాటు వానికి రీడింగ్ హ్యాబిట్స్ ఉండాలి. ఒక దగ్గర స్టిక్ అయిపోయి కూర్చొని కనీసం 3-4 గంటలు లేవకుండా చదివేటువంటి స్థిర మనస్తత్వం ఉండాలి. నీకు వాడు లేస్తే ఒక 5 నిమిషాల్లో పక్కకి వెళ్ళిపోతాడు, వాడికి అంత స్థిరత్వం లేదని తెలుసు, వాడికి ఐసైట్ ఏదో ప్రాబ్లం మూలంగా ఎక్కువసేపు చదవలేడన్న సంగతి తెలుసు, ఇంకొకటి వాడికి అంత శారీర దారుఢ్యం లేదన్న సంగతి తెలుసు, ఇంకొకటి నీకు ఫైనాన్షియల్గా దాన్ని తీసుకెళ్ళాలి అని అంటే ఇంత ఖర్చు అవుతుంది, మధ్యలో ఇబ్బంది అవుతుంది అన్న సంగతి తెలుసు. ఇవి తెలిసి కూడా నువ్వు తీసుకొని వెళ్ళి నేను మెడిసిన్లోనే జాయిన్ చేయాలి, లేదా నేను ఇంజనీరింగ్లోనే జాయిన్ చేయాలి, లేదా నేను క్రికెటర్గా జాయిన్ చేయాలి అని అనుకోవటం విద్యార్థి తప్ప, పేరెంట్ తప్ప? పేరెంట్ తప్పు. సో పేరెంట్ ఏం చేయాలి? నో థై సెల్ఫ్, ముందు నీ గురించి నువ్వు తెలుసుకో, నో అబౌట్ యువర్ చైల్డ్. మీ వాడి ఏంటి, బలం ఏంటి, బలహీనత ఏంది, ఇష్టమేంది, అయిష్టమేంది, దానికి తగ్గ పాఠశాలలో చేర్పించండి. మా వాడికి సంగీతం ఇష్టం, ఈరోజు మనకి అద్భుతమైనటువంటి మంచి కళాకారులు ఉన్నారు, వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు, నేము ఫేము, ఇంకా మిగతా వాళ్ళకి పద్మశ్రీలు పద్మభూషణలు రావు కానీ వాళ్ళకు వస్తాయి. సో ఏ రంగం తీసుకున్నా దాంట్లో రాణించగలుగుతారు. ఆ రంగానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉందా లేదా చూడకుండా వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి చేసేటువంటి తప్పు ఎవరిది? పేరెంట్ది. సో పేరెంట్ ఏంటి, రైట్, మా వాడికి రియల్గా వాడు పైలట్ అవ్వాలనుకుంటున్నాడు, ఎన్డీఏలోకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఎన్డీఏలోకి వెళ్ళాలి అని అంటే కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, అందులో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు వాళ్ళు ఈజీగా ఉండాలి, వాళ్ళు ఎక్విప్డ్గా ఉండాలి, దానికి నీకు కోచింగ్ కావాలి, దానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి, ఇవి రెండూ నేర్పించు. అంతేగాని ఇంకో రకంగా ఉండి నేను ఎన్డీఏకి వెళ్ళాలి అని అంటే కుదరదు, ఇంకో రకంగా ఉండి నేను ఆర్టిస్ట్ అవ్వాలంటే కుదరదు. సో డిస్కషన్ అనేది జరగాలి, ఎవరి మధ్య? తల్లిదండ్రుల మధ్య, విద్యార్థి మధ్య, మరియు పాఠశాల మధ్య. పాఠశాలలు 90% చెప్తాయండి, ఒక 10% ఏంటి అని అంటే ఇక చెప్పిన తర్వాత కూడా నీకు చేత కాదు, నీ పాఠశాల మంచిది కాదు అని పేరెంట్ ఎక్కడికి వెళ్ళిపోతాడు అనే ఉద్దేశంతో ఓకే సార్ మీ ఇష్టం, సిఓస్ పార్క్లో మీరు ఉండాలి, మీరు ఈ కాంపిటేటివ్ దాంట్లో ఉండాలి అంటే 10 గంటలు చదవాలన్న మాట ముందే చెప్తారు, దాన్నేమి చెప్పకుండా ఉండరు. దిస్ ఈజ్ పేరెంట్ ముందు డిస్కస్ చేయాలి. అంటే పిల్లల్లో ఉన్న మల్టీ టాలెంట్ ని పేరెంట్సే కిల్ చేస్తున్నారని చూడొచ్చా దీంతో? 100%. ఎందుకంటే ఒక అబ్బాయి అయితే 10th క్లాస్ ఇంటర్లో తన క్వాలిఫికేషను, అలాంటి క్వాలిఫికేషన్తో ఏఐతో కొన్ని సైట్లు బిల్డ్ చేసి అతను ఫారెన్ కంపెనీస్కి అమ్ముతూ కూడా కోట్లు గడిస్తున్నాడు. సో ఇలాంటి మల్టీ టాలెంట్ అంటే ఓన్లీ సింగిల్ ఆప్షన్ చేసేస్తున్నారు పిల్లల్ని. ఎస్ అండి, 100%. స్టూడెంట్ ఏం చేయగలడండి? ఒక మాట, ఇప్పుడు అవ్వడు కదా. నేను ఇప్పుడు ఒక కోర్సు నేర్చుకోవాలంటే ఫీజు కట్టాలంటే అది మా నాన్నే కట్టాలి, నేను ఒక దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలంటే అది మా నాన్నే నన్ను చేర్పించాలి. స్టూడెంట్ ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. నువ్వు ఎలాంటి వనరులు ఇస్తావో దానికి అనుగుణంగా వాడు రైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మీరన్నదే నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఏంది, నా సర్కిల్లో కూడా కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. సో పలానా వాడు పలానా టాలెంట్తో వాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 ఏళ్లకే వాడు వెబ్సైట్ బిల్డ్ చేశాడని, వీళ్ళ 10 ఏళ్ల కుర్రోడితో వెబ్సైట్ బిల్డింగ్ చేయించడానికి వాడు ఇప్పుడు ఏదైతే నా ఫ్రెండ్ వాడు ఎంసీఏను తర్వాత ఇవి చేసి వాడు నేర్చుకుంటున్న కోడింగ్లు అవన్నీ కూడా 10 ఏళ్ళ పిల్లోడికి నేర్పిస్తున్నాడు. అంటే దురదృష్టం ఏంటంటే అలాంటి నేర్పించడానికి ఇన్స్టిట్యూట్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. సరే, ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే అడుగుతుందో దానికి తగ్గ ప్రొవిజన్ ఇవ్వడానికి ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి, ఆ డిమాండ్ని పూర్తి చేయడానికి అవుతాయి. కానీ ఆ సరుకు నేను వాడాలా వద్దా అనేటువంటి డిస్క్రిమినేషన్ ఎవరికి ఉండాలి? సో ఇట్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఉంటారండి. ఇప్పుడు 13 ఏళ్లలోపే పిహెచ్డి పూర్తి చేసిన విద్యార్థులు, లేకపోతే 10 ఏళ్లలోపే మనకి డిగ్రీ అయిపోయిన వాళ్ళు, 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్సెప్షనల్ టాలెంటెడ్, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి నర్చరింగ్ అనేటువంటిది అవి బయటికి కనపడవు. దాన్ని ఫాల్స్గా తీసుకొని వేలం వెర్రిగా ఫాలో అయ్యేటువంటి తల్లిదండ్రులు మనకి ఎక్కువ మంది ఉన్నారు. సో అది తగ్గించాలి, అది తగ్గించాలి. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఏదేమైనప్పటికీ కూడా ప్రతి పేరెంట్కి ఉండేది ఏంటంటే మా పిల్లలు బాగా చదవాలి అండ్ కొంతమంది అట్లీస్ట్
ఒక మెరిట్ స్టూడెంట్ లాగన్నా ఉండాలి, ఫస్ట్ రాకపోయినా కానీ నెక్స్ట్ అన్ని ఎగ్జామ్స్కి ఒకవేళ లైఫ్లో ఏదన్నా ఛాలెంజ్ వస్తే ఆ అన్ని ఎగ్జామ్స్కి సపోజ్ ఒక ఫస్ట్ క్లాస్లో అయినా ఆ విద్యార్థి పాస్ అయి ఉంటేనే దానికి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఎలిజిబుల్ అవ్వగలుగుతారు. సో ఇలా అకాడమిక్గా వెనకబడి ఉన్నా కానీ కొన్ని చిట్కాల ద్వారా వాళ్ళ పిల్లల్ని ఇంకొంచెం ముందుగా ఎలా ఉంచగలరు మీ మాటల్లో? ముందు ఎప్పుడు కూడా ఏంటి అని అంటే వాడు స్టూడెంట్ చదువుకోవటం అనేది వాడు ఒక్కడ పని కాదు, ముగ్గురు పని. వాని పని, స్టూడెంట్ పని, స్కూల్ పని అండ్ పేరెంట్ పని. ఇందాక మనం బిగినింగ్లో మాట్లాడుకున్నాం, పేరెంట్ ఏంటి అని అంటే నేను ఒక స్కూల్లో జాయిన్ చేశా, నేను ఒక ట్యూషన్ సెంటర్లో జాయిన్ చేశా, నా పని అయిపోయింది, ఇంకా నా పిల్లోడు విన్నర్ అయిపోతాడు, వాడు ర్యాంకర్ అయిపోతాడు అని అనుకుంటారు. అది తప్పు. అలాగే స్కూల్లో 100% మీకు రాదు. సో నేను మంచి స్కూల్లో జాయిన్ చేశాను కాబట్టి వీడు టాపర్ అవుతాడు అంటే అవ్వడు. అలాగే స్టూడెంట్, సో నేను మెరిటోరియస్ స్టూడెంట్ని కదా అని ఈ రెండు కరెక్ట్గా లేకపోతే అవ్వవు. ఈ 3 పారామీటర్స్ ఎప్పుడైతే ఈక్వల్గా కరెక్ట్గా ఉంటాయో అప్పుడే స్టూడెంట్ ఒక విన్నర్ అవుతాడు. సో విన్నర్ అవ్వాలి అని అనుకునేటువంటి పేరెంట్ రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడుతూ ఉండాలి. సో వీడు ఎక్కడ ఇబ్బందిగా ఉన్నాడు, ఎక్కడ బలంగా ఉన్నాడు, ఎక్కడ బలహీనంగా ఉన్నాడు, వీని యొక్క పరిస్థితులు ఏవి అంటే పీటీఎం పెట్టినప్పుడు, పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు నేను బిజీగా ఉన్నాను, నేను అటెండ్ అవ్వను అని చెప్పనంటే నీ పిల్లోడు విన్నర్ అవ్వడు. సో యూ షుడ్ విజిట్ ద స్కూల్ అండ్ యూ షుడ్ నో సంథింగ్ అబౌట్ యువర్ చైల్డ్ పీరియాడికల్లీ. అది ఏం జరుగుతుంది అని అంటే భరోసా ఇస్తుంది స్టూడెంట్కి, నా తల్లిదండ్రులు నా యందు కన్సర్న్గా ఉన్నారు అనేది. తర్వాత రోజు వీళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్కి సరైనటువంటి వసతులు మనం ఏర్పాటు చేశామా, 2 గదులు ఇల్లు ఇవ్వండి లేదా 4 గదులు ఉన్నటువంటి పెద్ద మ్యాన్షన్ అవ్వండి, ఇవన్నీ సంబంధం కాదు. వాడు చదువుకునేటప్పుడు మనం టీవీ కట్ చేసేసి ఉన్నామా, వానికి కరెక్ట్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయగలిగామా. సో ఆ ఫెసిలిటీస్ అనేటువంటివి వీడిని విన్నర్గా తయారు చేస్తాయి. అలాగే ఏంటి అని అంటే ఎప్పుడు స్టూడెంట్తో ఎప్పుడు కూడా పేరెంట్ మాట్లాడుతూ ఉండాలి. సో ఏంటి నీకు ఎలా జరుగుతుంది, నీ సైన్స్ ఎలా ఉంది, మ్యాథ్స్ ఎలా ఉంది అనేటువంటి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ బుక్స్ చూస్తూ నేనున్నాను, నువ్వు పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, నువ్వు ప్రాసెస్లో ఉండు, ప్రతిరోజు కూడా నువ్వు స్కూల్కి వెళ్ళు, ప్రతిరోజు కూడా నీ ఎబిలిటీస్ని బట్టి ఉంచు అని మనం ఎప్పుడైతే భరోసా ఇస్తామో, అమ్మయ్య నన్ను వినటానికి మా తల్లిదండ్రులు ఉన్నారు అనేటువంటి ధైర్యం వాడికి వస్తుంది. వాళ్ళ అటెంప్ట్ వాళ్ళు చేస్తారు. అంతేగాని చిన్న పొన్న వాటికి నీకు నా మార్కులు నేను చూస్తూ ఉంటాను. ఫస్ట్ మంత్లోనే మా పిల్లలు ఏంటండి మీ స్కూల్ మార్చిన తర్వాత కూడా మా పిల్లలు టాపర్ అవ్వలేదు, మీ స్కూల్ చాలా పెద్దదని అంటాడు. 1 మంత్కి టాపర్ ఎలా అవుతాడు? వాళ్ళకి ఫ్రెండ్స్తో అడ్జస్ట్ అవడానికి ఫస్ట్ పిల్లలకి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. 1 మంత్కే వాడు టాపర్ ఎలా అవుతాడు? సో వాడు పక్కన ఉన్న పీర్ గ్రూప్తో అడ్జస్ట్ అవ్వాలి, ఆ మెథడాలజీ అర్థం చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది. ప్రతిదానికి కూడా ఒక ఈల్డింగ్ టైం అనేటువంటిది ఉంటుంది. అది వెయిట్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి అండ్ ఫెసిలిటేట్ చేయాలి. ఇవి చేస్తే అవుతుంది. అండ్ కొంతమంది పిల్లలు ఉంటారు, అంటే మా పేరెంట్స్ ఇంత కష్టపడి చదివిస్తున్నారు, నేను ఎలా అయినా చదవాలి, కానీ నాకు ఈ చదువు పెద్ద రావటం లేదు అని బాధపడే పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ని ఏ విధంగా చేంజ్ చేసుకొని వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా వాళ్ళు నెక్స్ట్ మెరిట్ ఏ విధంగా అవ్వాలి, వాళ్ళ కోసం టిప్స్ చెప్పరా? మ్యామ్ ఇక్కడ పేరెంట్ కష్టపడుతున్నాడు, నేను బాగా తెచ్చుకోవాలి అని అంటే స్టూడెంట్ చేయాల్సినటువంటి పని, స్టూడెంట్కి ఇంకా ఏం లేదండి. ఏ స్టూడెంట్ అయినా ఒకటే, నువ్వు లెసన్ని చూసేటువంటి పద్ధతి మార్చు, లెసన్ని వినే పద్ధతి మార్చు, నువ్వు రాసేటువంటి పద్ధతి మార్చు. మనం గత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం, 3 R's గురించి మాట్లాడుకున్నాం, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్స్. నువ్వు ఈరోజు పిల్లల్ని చదవండిరా అని చెప్పనంటే, సార్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గుర్తుపెట్టండి సార్ నేను చదువుతాను అంటాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే నువ్వు విన్నర్ కాలేవు, ర్యాంకర్ కాలేవు. సార్ నేను ఓన్లీ 1 మార్క్ 2 మార్క్ రాస్తాను, పట్టుమని 10 పేజీలు రాసేది లేదు, ప్రాక్టీస్ చేయండి రా అంటే ప్రాక్టీస్ చేసేది లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ విన్నర్, నువ్వు ఒక టాపరు ర్యాంకర్ అవ్వాలి అని అనుకుంటే రీడ్ టెక్స్ట్ బుక్, నాట్ గైడ్ కానీ లేకపోతే సెలెక్టెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ కాదు. అండ్ మిక్స్ దట్ టు యువర్ రెగ్యులర్ లైఫ్, విజువలైజ్ దట్ అండ్ మిక్స్ దట్ టు యువర్ రెగ్యులర్ లైఫ్. నీ నిజ జీవితంలో అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేటువంటి దాన్ని కనెక్ట్ చేసుకో. దాని తర్వాత థరో ప్రాక్టీస్,
ఇంకొక ఫాల్స్ ప్రిస్టేజ్లో పిల్లలు ఉండేది ఏంటి అని అంటే, నేను డౌట్స్ అడిగితే నా ఫ్రెండ్స్ అందరి దగ్గర నేను ఎక్కడ డల్ అయిపోతాను, నన్ను ఎక్కడ వీక్ అనుకుంటారో, నాకు ఇది తెలియదని అనుకుంటారు అనేటువంటి ఒక ఫాల్స్ ప్రిస్టేజ్లో పిల్లలు ఉంటారు. వాళ్ళ డౌట్స్ని ప్రాపర్గా క్లారిఫై చేసుకోరు. ఇది పిల్లలు చేసే ఫస్ట్ తప్పు. స్టూడెంట్ హ్యాపీగా టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి, ఫాల్స్ ప్రిస్టేజ్కి పోకూడదు. ఇదేనండి అంతా ఏంది అని అంటే, నన్నేమనుకుంటారో, నాకేం జరుగుతుందో, నేనేనా అని ఎవరికి రావు అక్కడ. ఆ ఒక్క విషయం స్టూడెంట్ తెలుసుకొని, పేరెంట్ ఏంటంటే మా పిల్లోడే తక్కువ ఉన్నాడా, నలుగురిలో ఏం చెప్తూ ఉంటారంటే ఎప్పుడు కూడా పిల్లల్ని నలుగురిలో పొగడాలండి. మా అబ్బాయి లాస్ట్ సారి కంటే ఈ తాప చాలా బాగా మ్యాథ్స్ చేస్తున్నా అండి, వాడి హ్యాండ్ రైటింగ్ చాలా ఇంప్రూవ్ అయిందండి, చాలా పాజిటివ్గా ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు నలుగురు మధ్యలో చెప్తావో స్టూడెంట్కి పాజిటివ్ కండిషనింగ్ పడుతుంది. మనకి ఊరికే చెప్పలేదు తదాస్తు జావతలు ఉంటారు అది అంతే అవుతుందిరా అంటే అదొక ఇది కాదండి. నువ్వు ఎన్నిసార్లు అయితే అలా పాజిటివ్ అనుకుంటావో అప్పుడు నీకు పాజిటివ్ ఫీడింగ్ జరుగుతుంది. కానీ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు, ఈవెన్ చాలా ఎడ్యుకేటెడ్ పేరెంట్ కూడా ఏం చేస్తాడు అంటే, నలుగురు జమవంగానే మా వాడు అసలు ఏం లేదబ్బా, వీడికి పెద్దోడు కంటే చిన్నోడు, వీడికి బద్ధకం ఎక్కువ, ఆ పెద్దోడు అది చిన్నోడు ఇది. కంపారిజన్. సో కంపారిజన్, నెవర్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ ఈవెన్ యువర్ ఓన్ చైల్డ్. నీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరిని కంపేర్ చేయొద్దు. యునిక్. మీ తమ్ముడు ఉన్నట్టు మీరు లేరు, మీ అన్నయ్య ఉన్నట్టు మీరు లేరు, మీ అక్కయ్య ఉన్నట్టు మీరు లేరు. సో ఇక్కడ నలుగురిలో ఏం చేస్తున్నాం మనం, కంపేర్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క పాజిటివ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ సే దీస్ వర్డ్స్. బా ఈ మధ్య బాగా మారాడండి మావాడు, చాలా బాగా వింటున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, ఓ నేను అలా బాగుండాలా, నేను బాగా చెయ్యాలా, సో నేను బాగున్నానా, నేను అది కీప్ ఆన్ చేయాలి అని చెప్పేసి వాడు ఏమవుతాడు, మారుతాడు. ఎప్పుడైతే నన్ను మా నాన్న ఆల్రెడీ నన్ను డిక్లేర్ చేశాడు, నేను ఎట్టాగు మ్యాథ్స్ రాదని, ఇంకేముంది నేను చదివినా ఒకటే చదవకపోయినా ఒకటే. ఈ మధ్యలో జరిగేటువంటి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ చిన్న చిన్న మాటలే అనుకుంటాం, కానీ అవి చాలా పెద్ద ఇంప్రెషన్ అనేది స్టూడెంట్ మీద పడుతుంది. ఇలాంటి మాటలు లేకుండా వాతావరణాన్ని క్రియేట్ చేస్తే స్టూడెంట్ చాలా బాగా ఎదుగుతాడండి. అండ్ ఈ మధ్య ఎడ్యుకేషనల్ సిస్టంలో ఆఫ్టర్ కరోనా ఎస్పెషల్లీ కూడా చాలా పెద్ద మార్పు వచ్చేసింది. అంటే పిల్లలు వీడియోలు చూసి నేర్చుకోవటము అని, అంటే అది పాజిటివ్ కూడా, కాకపోతే టీచర్స్తో డైరెక్ట్గా కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వకుండా ఓన్లీ వీడియోస్ త్రూ నేర్చుకోవటం, అది ఎంతవరకు కరెక్ట్? మ్యామ్, ఒక కత్తిని మనం రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు. సో దాన్ని పాజిటివ్ వేలోనూ యూజ్ చేయొచ్చు, నెగిటివ్ వేలోనూ యూజ్ చేయొచ్చు. ఈ రోజు ఉన్నటువంటి డిజిటల్ ఏజ్, మనకి పాత రాతి యుగం, కొత్త రాతి యుగం, తర్వాత లోహ యుగం లాగా ఈరోజు మనం ఎటామిక్ ఏజ్ కూడా డిజిటల్ ఏజ్లో ఉన్నాం. ఈ సందర్భంలో మామూలుగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సి నారాయణ రెడ్డి గారు పేపర్ గురించి అనేవాడు, నిన్న మధ్యధరా సముద్రంలో మునిగిన నావ ఈరోజు ఉదయం మా ఇంటి ముందు తేలింది అని. అంటే న్యూస్ పేపర్ అనమాట. అక్కడ మధ్యధరా సముద్రంలో నిన్న మునిగిన నావ ఈరోజు ఉదయం నా ఇంటి ముందు తేలింది అని. కానీ ఈ రోజు ఉన్నటువంటి డిజిటల్ ఏంటంటే, నిన్న మధ్యధరా సముద్రంలో కాదు, ఇప్పుడు లైవ్లో అంతరిక్షంలో శుభాంశు ఉన్నటువంటి ఇష్యూ కూడా మనం అరచేతిలో చూడగలుగుతున్నాం. అంత డిజిటల్ ఏజ్లో మనం ఉన్నాం. దీనిని పాజిటివ్గా ఉపయోగించుకుంటే, అంటే ఎంత మటుకు డిజిటల్ స్క్రీన్ని చూడాలి. పిల్లలకి దయచేసి మొబైల్ ఇవ్వద్దు, చూపించండి. ఒక కాన్సెప్ట్ మీరు చూపించాలి, మనకి హార్ట్ ఫంక్షనింగ్ చూపించాలి. అది మీరు ఒక తీసుకొని చూపించేదానికంటే ఇక్కడ 3Dలో చూపిస్తే పిల్లలకి చాలా బాగా విజువలైజ్ అవుతుంది. కానీ అది స్క్రీన్ మీద వద్దు, ఒక పెద్ద స్క్రీన్ మీద, టీవీ కానీ లేకపోతే దేని మీద అయినా చూపించండి. ఈ డిస్టెన్స్ అనేటువంటిది తగ్గడము, ఆ కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉండడం మూలంగా ఏమవుతున్నాయంటే వీళ్ళ యొక్క జ్ఞాపక శక్తి మీద ప్రభావితం అవుతున్నాయి. అందుకే అన్ని ఫ్లాష్ మెమరీలో ఉంటున్నాయి కానీ పర్మనెంట్ మెమరీలో ఏమీ ఉండట్లేదు. సో పర్మనెంట్ మెమరీలో మీరైనా చూడండి, మీరు ఫిజికల్ న్యూస్ పేపర్ చదివినటువంటి యొక్క న్యూస్ యొక్క ఇంపాక్ట్, అలాగే ఫిజికల్ బుక్లో చదివినటువంటి ఇంపాక్ట్, డిజిటల్ బుక్లో చదివినటువంటి ఇంపాక్ట్ రెండు ఒకటి కాదు. ఎందుకంటే మనం చూసి చదువుతున్నప్పుడు మన బ్రెయిన్ కి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ గుర్తుంటుంది నాకు తెలిసినంత వరకు 100%. అండ్ ఆల్రెడీ నేను ఒక విజువల్ చూస్తున్నప్పుడు నా బ్రెయిన్ కి చాలా తక్కువ పని. ఎగ్జాక్ట్లీ. సో అది ఫ్లాష్ మెమరీలో ఉంటుంది, ఫ్లాష్ మెమరీలో ఉంటుంది. ఇది ఫిక్స్డ్ మెమరీ, స్ట్రాంగ్ మెమరీ లేదా లాంగ్ లాస్టింగ్ మెమరీలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అని అంటే ఆ ఇంప్రెషన్స్ నీకు లోపల రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ అవ్వాలి అని అంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, దీన్ని చూస్తున్నారు, అక్కడతో అయిపోతుంది. దాని తర్వాత సంగతి ఏంటి,
సో అంత మటుకు ఎంత మటుకు ఉపయోగించాలో అంత మటుకు ఆ డిజిటల్ కంటెంట్ని పర్యవేక్షణలో ఉపయోగించాలి. మీరు ఏదన్నా ఒక డిజిటల్ గ్యాడ్జెట్ ఇస్తే దాన్ని హాల్లో కూర్చొని చూడమని చెప్పండి. ఓపెన్గా చెప్పండి, దీనిలో వచ్చేటువంటి ప్రోస్ అండ్ కాన్స్ చెప్పండి. నాన్న ఇందులో అన్వాంటెడ్ కంటెంట్ వస్తుంది, అది నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, నువ్వు దానికి ఎడిక్ట్ అవుతావు, అందుకని ఇది కరెక్ట్ కాదు, ఈ గేమ్స్ వల్ల నీలో హింసా ప్రవృత్తి ఏర్పడుతుంది. సో గేమ్స్ ఉన్నాయి ఈరోజు, అన్ని చంపుకోవడాలు నరుక్కోవడాలే. సో దీనివల్ల నీలో హింసా ప్రవృత్తి ఏర్పడుతుంది, అందుకని నేను వద్దంటున్నాను. సో రీజన్ చెప్పండి, స్టూడెంట్కి అర్థమవుతుంది, పిల్లలకి అర్థమవుతుంది. సో ఆ రీజన్ చెప్పకుండా నో నీకు నేను మొబైల్ ఇవ్వను, నో నేను నీకు ఇవ్వను అని చెప్పండి. ఎందుకు ఇవ్వవు? సో ఎందుకు అనేటువంటి చెప్పండి. దీని ద్వారా నీకు ఈ పర్యవసానం వస్తుంది, దీని ద్వారా ఇది జరుగుతుంది. సో దాన్ని ఎంత మటుకు యూజ్ చేయాలి, సో అంత మటుకు యూజ్ చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే టీచర్కి రీప్లేస్మెంట్ డిజిటల్ కంటెంట్ కాదు. సో మనం ఇందాక మెన్షన్ చేసుకుని ఉన్నాం, ఇట్స్ అన్ ఎమోషన్. సో తనని నిత్య జీవితానికి కనెక్ట్ చేయాలి. అక్కడ నిత్య జీవితానికి కనెక్ట్ చేస్తుందా? అరే నువ్వు మొన్న వస్తూ ఫుట్బాల్ ఆడుతూ వాడు రవిగాడు జర్రని జారి పడ్డాడు తెలుసా, అది ఎందుకని? ఫ్రిక్షన్ మూలంగా. అరే నీ సైకిల్ కానీ నువ్వు ఊడిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఆయిలింగ్ చేస్తావు. ఎందుకు చేస్తావు? ఫ్రిక్షన్. సో అది అరిగిపోకుండా ఉంటానికి ఫ్రిక్షన్. ఈ ఎగ్జాంపుల్స్ నీ చుట్టూతా ఉన్న ఎగ్జాంపుల్స్ ఏ చెప్తుందా? డిజిటల్ వీడియో చెప్తుందా? టీచర్ చెప్తారు. సో టీచర్ ఏంటి అని అంటే హీ విల్ కనెక్ట్ దిస్ పర్సన్ టు ద వరల్డ్. సో నీకు ప్రపంచాన్ని పరిచయం చేసేవాడు గురువు. ఆ గురువుకి రీప్లేస్మెంట్ లేదు. అండ్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఒలింపియాడ్ సిలబస్, దాంట్లో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏదైతే సిలబస్ ప్రొవైడ్ చేస్తుందో విద్యార్థులకి, ఆ సిలబస్ గురించే ఉంటుందా లేకపోతే అంతకన్నా ఎక్కువ ఉంటుందా? అదే సిలబస్ గురించి ఉంటుందండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే మనకి సిబిఎస్ఈ బోర్డు, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇండియాలో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం జరుగుతాయి. మీరు ఏ పేపర్ తీసుకున్నా కూడా. సో సిబిఎస్ఈ సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్కే మనము ఆబ్జెక్టివ్ కరికులంని ప్రొవైడ్ చేస్తాం. అంటే ఒక ఫార్ములా మీద F=ma అనే ఫార్ములా ఉంది, దాని మీద ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం ఇవ్వచ్చు. సో దాన్ని స్టూడెంట్ని ఏంటంటే ఒక ఫార్ములా మీద 10 రకాల మోడల్స్ని ప్రాక్టీస్ చేసే విధంగా మనం చేస్తాం. అలాగే వాళ్ళకి క్లాస్ టు క్లాస్ ఉన్నటువంటి గ్యాప్ అనమాట. అంటే సౌండ్ అనేటువంటి టాపిక్ తీసుకుంటే 6th నుంచి 10th గ్రేడ్ దాకా పీరియాడికల్గా గోరుముద్దలాగా ఒక క్లాస్లో కొంత, ఒక క్లాస్లో కొంత, ఒక క్లాస్లో ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ అయ్యేసరికి అంటే 10th గ్రేడ్ అయిపోయేలోపు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ వచ్చే విధంగా. అండ్ రెండోది ఏంటి అని అంటే వీఆర్ నాట్ కన్ఫైన్డ్ టు ఓన్లీ ఇంజనీరింగా లేకపోతే మెడిసినా అనేటువంటి మాట కాదు. ఇట్ ఈస్ ఫౌండేషన్ ఫర్ లైఫ్. నువ్వు రేపొద్దున CACPTలు అవ్వాలన్నా, లేదు నువ్వు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్లోకి వెళ్ళాలన్నా, నేను ఒక మేనేజర్గా నేను MBA చేసి అడ్మినిస్ట్రేటివ్ సైడ్కి వెళ్ళాలన్నా, లేకపోతే నేను ఇంకో సైంటిస్ట్ అవ్వాలన్నా, వాటన్నిటికీ కావాల్సినటువంటి బేసిక్స్ మేము ఇక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నాట్ ఓన్లీ వీ ప్రొవైడ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలే కాకుండా వీఆర్ ద ఓన్లీ వన్ ప్రొవైడర్ వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్. 1st to 10th గ్రేడ్కి వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్, బిజినెస్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ రీజనింగ్. సో ఇలా అంటే ఏంటి, రేపొద్దున వాడు మా దాంట్లో వాడికి టైమ్ అండ్ డిస్టెన్స్ లెక్కలు ఉన్నాయి, వడ్డీ లెక్కలు ఉన్నాయి, ఏజ్ లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడరా అంటే మనకి గ్రూప్స్లో కాంపిటేటివ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో వీటిలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్స్. వాటికి సంబంధించిన సిలబస్ రెగ్యులర్ కరికులంలో ఉందా అని అంటే లేదు. యాక్చువల్లీ దీని గురించి నేను కూడా మీరు చెప్తున్నప్పుడు నేను కనెక్ట్ అవుతున్నాను. ఇవి నార్మల్ సిలబస్లో ఉండవు. దాని తర్వాత నేను కూడా ఆఫ్టర్ నా బీటెక్ తర్వాత కోచింగ్ తీసుకునేటప్పుడు తర్వాత నాకు ఇది ఒకటి ఉంటుందని చెప్పి నాకు అప్పుడు తెలిసింది. అంతకు ముందర నేను చదువుకునేటప్పుడు కొంతమంది బాగా క్లియర్ చేసేవాళ్ళు వాటిని, వెర్బల్ రీజనింగ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇంత బాగా ఎలా చేస్తున్నారని నేను అనుకునేదాన్ని. తర్వాత వాళ్ళు కోచింగ్ తీసుకున్నారన్న విషయం నాకు తెలిసింది. సో ఇలాంటివి రెగ్యులర్గా అంటే మనం చిన్నప్పటి నుంచే మన ఎడ్యుకేషన్లో ఉంటే మ్యాథ్స్ చాలా సింపుల్ అయిపోతుంది కదా, లైఫ్ సింపుల్ అయిపోతుంది. అవునండి. ఇప్పుడు ప్రీవియస్గా జరిగినటువంటి ఒక అకాడమిక్ డిస్కషన్లో కూడా ఒక ప్యానల్ డిస్కషన్ జరిగింది. మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద నేషనల్ వైడ్ అలాగే రీజనల్ వైడ్ జరిగిన సెమినార్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నా ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి సిలబస్ ఏది స్టేట్ బోర్డ్స్లో ఉన్నటువంటి సిలబస్లో గ్యాప్ అనేటువంటిది ఉంది. అంటే మీరు ఒక లెసన్ అనేటువంటిది 6th గ్రేడ్లో మొదలైతే 10th గ్రేడ్ దాకా ఆ లెసన్ కంటిన్యూ అవ్వట్లా. 6th గ్రేడ్లో వచ్చిన లెసన్ 7th, 8th, 9thలో అయిపోతుంది, ఉండట్లా. ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ 10th గ్రేడ్లో ఏంటి అని అంటే మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. యూ ల్యాండ్ ఇన్ యువర్ లోయర్ క్లాసెస్ అంటారు. మరి స్టూడెంట్ గుర్తుంటుందా? ఉండదు.
లాస్ట్ ఇయర్ చదువుకుందే ఎండాకాలం సెలవులు అయిపోయిన తర్వాత వ్యానిష్ అవును. అయిపోతుంది. ఎప్పుడో 6th చదివింది 9th ఎలా గుర్తుంటుంది? ఉండదు. సో ఆ గ్యాప్ని ఈ అభ్యాస్ అకాడమీ ఫిల్ చేస్తుంది. సో 6th to 7th, 7th, 8th, 9th, 10th ఈ 4-5 సంవత్సరాలు కూడా పీరియాడికల్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకో మాట ఏంటంటే ఇట్ ఈస్ ఏజ్ అప్రాప్రియేట్. వాళ్ళ యొక్క మానసిక స్థాయికి ఎంత మటుకు ఇవ్వాలి. మా రీజనింగ్ మెటీరియల్ 1 to 10 చేసినటువంటి వాళ్ళు, నవోదయ టీచర్లు అయిన వాళ్ళు, అలాగే ఈ కేవీల్లో టీచర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రీవియస్గా ఒక అతను అండమాన్ నికోబార్లో పోస్టింగ్ వచ్చింది, అక్కడి నుంచి నాకు మెసేజ్ కూడా పెట్టాను, సార్ పిల్లలతో పాటు మేము కూడా ఎన్రిచ్ అయ్యాను సార్, నాకు ఆ నవోదయ టీచర్స్ ఎగ్జామినేషన్లో నేను టీచ్ చేసిన రీజనింగ్ అనేటువంటిది నన్ను టీచర్గా తయారు చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ అయి ఉన్నారు. సో నీడ్ ఆఫ్ ద అవర్ అండి. బయట అడుగుతున్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ వేరు, మనకి రెగ్యులర్ స్కూల్లో జరుగుతున్నటువంటి కరికులం వేరు, వీటి మధ్య కొంత గ్యాప్ అనేది ఉంది. అది ఫిల్ చేయడానికి ఈ అభ్యాస్ అకాడమీ అనేది ఈ కరికులంని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫైనల్గా వాళ్ళ పిల్లల్లో నాయకత్వ లక్షణాలు కానీ ఈ లెర్నింగ్ కెపాసిటీని కానీ పెంచాలి అంటే పేరెంట్స్ చేయాల్సిన పని. నాయకత్వ లక్షణాలు పెంచాలి అని అంటే ముందు పేరెంట్కి ఓపిక ఉండాలి. ఎంత ఓపిక ఉండాలి అని అంటే, ఎంత సమయం కేటాయించాలి అని అంటే, పిల్లలకి వాళ్ళని సర్వస్వతంత్రులుగా ఎదగడానికి కావాల్సినటువంటి టైం ఇవ్వగలగాలి. అంటే మా పిల్లోడు నాయకుడిగా ఎదగాలి. ఓకే, ఏం చేస్తున్నావు? ఎల్కేజీ దగ్గర నుంచి భోజనం చేయకపోతుంటే వాడికి స్పూన్ ఇస్తావు, భోజనం చేయమని చెప్తావు, వాడు తినేలోపే టకామని తీసి మీరు ఫీడ్ చేస్తున్నారు. వానికి ఆ స్కిల్ ఎక్కడొస్తుంది? వాడు హోంవర్క్, అన్ఫార్చునేట్ టు సే, హోంవర్క్ చేయట్లేదని పేరెంట్ హోంవర్క్ ఫిల్ చేసి పంపించేటువంటి పేరెంట్స్ చాలామంది ఉన్నారు. నువ్వు వాని హోంవర్క్ నువ్వు చేస్తే వాడు నాయకుడు ఎప్పుడవుతాడు? వాడికి రాయడం ఎప్పుడు వస్తుంది? స్కూల్స్లో ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు. రేపు మనకి సైన్స్ డే ఉంది, లేకపోతే మనకి రేపు స్పేస్ డే ఉంది, ఇంటర్నేషనల్ స్పేస్ డే ఉంది, దానికోసం మీరు ఒక ప్రాజెక్ట్ తయారు చేయండి అంటారు. ఎవర్రా తయారు చేసేది అని అంటే పేరెంట్ మొత్తం తయారు చేసి వీడికి ఇచ్చి పంపిస్తారు. ఇంకా వాడు నాయకుడు ఎక్కడవుతాడు? ఆ మెటీరియల్ ప్రొక్యూర్ చేయటం, ఆ మెటీరియల్తో తయారు చేయటం, దానికి సంబంధించినటువంటి వీడియోలు చూడటం, లేదా దానికి సంబంధించిన గైడెన్స్ టీచర్ గారి దగ్గర నుంచి నేర్చుకోవటం, లేదా వాళ్ళ టీం మొత్తంతో కలిపి దాని గురించినటువంటి డిస్కస్ చేయటం, ఇవన్నీ చేస్తే కదా ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది. అప్పుడు కదా వాడు నాయకుడు అయ్యేది. ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అని అంటే నేనంటాను, మీ యొక్క డిగ్రీలో కానీ మీ యొక్క గ్రాడ్యుయేషన్లో కానీ మీరు కంపల్సరీ మీ కాలేజ్ యాక్టివిటీస్లో మీరు ఒక పర్సన్గా ఉన్నారు. అంటే ఆన్ డయాస్ మాట్లాడినటువంటి పర్సన్గా ఉన్నారు. ఆన్ డయాస్ మాట్లాడిన పర్సన్గా ఉన్నారు కాబట్టే ఈరోజు మీరు ఇక్కడ మీడియా రంగంలో ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్కి వచ్చారు. సో మాట్లాడాలి అంటే, అరే నీకు మాట్లాడడమే రాదు, నువ్వే మాట్లాడతావు అని అంటే మనం పార్టిసిపేట్ చేయని ఎట్లా? రేపొద్దున మాకు ఆగస్టు 15కి సాంగ్స్ కాంపిటీషన్ ఉంది, నేను పాడతానంటే ముందు నువ్వు మాట్లాడటం నేర్చుకోరా చాలు అని చెప్పేసి ఎవరు వాళ్ళని తగ్గిస్తున్నారు? మనమే. ఏం చెప్పాలి అని అంటే, అరే నువ్వు ఏమైనా పాడిరారా, నేను ఫీజు కడతాను, నువ్వు పాడిరా. సో అక్కడ ఫెయిల్ అవటం కాదు, ఆ డయాస్ని ఫేస్ చేయటం అనేటువంటి స్కిల్ వీనికి వస్తుంది. సో నువ్వు పాడిని, నాన్న రేపొద్దున ఒక ఎక్స్కర్షన్ ఉంది నేను పోతానంటే, మొన్న మనం పోయొచ్చాం కదా మహాబలిపురం, మళ్ళీ నువ్వు పోయేదేంది, 500 వేస్ట్ అని చెప్పేసి నువ్వు కట్ చేస్తున్నావు. ఇట్ ఈస్ నాట్ దాట్. అక్కడ వెళ్ళటం అనేది కాదు, పక్కన పిల్లలతో పాటు రూమ్ ఎలా షేర్ చేసుకోవాలి, ఆ ఉన్నటువంటి టైంలో వాడు ఎలా రెడీ అవ్వాలి, ఆ ట్రావెల్లో వాడు ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి. అమ్మో మా పిల్లోడికి బడ్జెట్ని పడదు, బడ్జెట్ని పడాలి రేపొద్దున వాడు ట్రావెల్ చేయాలంటే. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ నా పిల్లోడు నాయకుడు అవ్వాలి, సీఈఓ అవ్వాలి, లేకపోతే చైర్మన్ అవ్వాలి అని అంటే అవ్వడు. సో ఎక్స్కర్షన్కి పంపిస్తే నలుగురితో పాటు ఎలా మెలగాలో, ఎలా తినాలో, ఎలా తినకూడదో అన్నీ నేర్చుకుంటాడు. అవన్నీ మనం చేయకుండా హోంవర్క్ మనమే రాసి, ప్రాజెక్ట్ వర్క్ మనమే చేసి, ఏదైనా కాంపిటీషన్లో పాల్గొనాలంటే దానికి డబ్బులు లింకప్ పెట్టేసి వాడిని మనం చేయకపోతే విన్నర్ ఎక్కడవుతాడు? లూజర్ అవుతాడు. సో నువ్వు పార్టిసిపేట్ చేయి, కానీ ఎక్స్పెక్ట్ చేయకు, నువ్వు గెలవాలి అని ఎక్స్పెక్ట్ చేయకు. మా పిల్లలు ఉన్నారు, మా 2 పిల్లలు ప్రతిసారి విన్నర్లు అవ్వరు. వచ్చిన తర్వాత నేను అడుగుతాను, మా 4 పిల్లలు, సో నా తమ్ముడికి నాకు 4 పిల్లలు మొత్తం కలిపి, సో వీళ్ళని అడుగుతాను, రైట్ ఎవరు విన్నర్ అయ్యారు అని అంటే పలానా XYZ అయ్యారంట. వానికి నీకు మధ్య డిఫరెన్స్ ఏంటి అని అంట. తన ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి అంటాడు. మరి నీ పరిస్థితి ఏంది అంటావు. నా ప్రజెంటేషన్ బాగాలేదు. ఎక్కడ ఎందుకు బాగాలేదు అంటే నేను సరిగా ప్రిపేర్ అవ్వలేదు. సో నువ్వు విన్నర్ అంటే అవ్వాలంటే ఏం చేయాలి? నేను బాగా ప్రిపేర్ అవ్వాలి. మరి నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవుతావా? హెన్స్ ప్రూవ్డ్ ద థీరం.
ఇలా మాట్లాడు, వాడు చూడు గెలిచాడు, నువ్వు చూడు ఓడిపోయావు, ఏంది ఇది? సో రీజన్ ఏంటి అనేది. సో మీ పిల్లల్ని మీరు నాయకులు అవ్వాలి అని అంటే ఎక్స్పోజ్ చేయండి, సమయం ఇవ్వండి. బండి ఎక్కాలి, నువ్వు భుజం పట్టుకొని ఎక్కిస్తే ఏం లాభం? పడితే పడ్డాడు, ఇలా పట్టుకొని ఇలా ఎక్కునా అన్న. సో ఈ ఎప్పుడైతే నువ్వు ఇలా వాళ్ళని పట్టుకొని అలా ట్రైన్ చేస్తావో దెన్ దే విల్ బికమ్ విన్నర్స్. చాలా బాగా చెప్పారు ఫణి పవన్ గారు. థ్యాంక్ యూ అమ్మా. సో చూసాం కదా, జనరల్గా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో మొత్తం అయితే మార్చలేమని మనం ముందలే అనుకున్నాము. కానీ మన పిల్లలకి చిన్నగా కూడా కొన్ని అలవాట్లను మార్చడం, పేరెంట్స్ వాళ్ళల్లో కూడా కొన్ని అలవాట్లను మార్చుకొని కొంత పేషెన్స్గా ఉండి పిల్లలకి నేర్పించడము, ఇలాంటి వాటి వల్ల కూడా డెఫినెట్గా విన్నర్ అండ్ లూజర్ కాన్సెప్ట్ అస్సలు ఉండదు. అందరూ కూడా విన్నర్సే ఉంటారు.